నమస్తే, వెల్కమ్ టు విశ్వ టీవీ. ఈ గత 10-20 రోజుల నుంచి గమనిస్తే అంతటా అందరి నోట్ల ఒకే మాట ఏంటంటే, ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్లో ఉన్నటువంటి హెచ్చుతగ్గులు సమస్యలు ఒకటే ఆటి మీదనే డిస్కషన్ జరుగుతూ ఉన్నది. ఏంటంటే ప్రతిరోజు ఒక సమస్య రావడం, ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్. నిన్న మొన్న అసలు ఫోన్ ట్యాపింగ్ విషయం అయితే చాలామంది అర్థం కాక ఫస్ట్, తర్వాత అర్థమైనాక అయ్యో ఇదేంటి ఈ స్థాయిలో ఈ పని చేయడం ఏంది. సో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా దాని మీద ఆ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ప్రతిరోజు నిర్వీర్యం అవుతూ వస్తున్నారు. ముఖ్యంగా ఆ కాన్ఫిడెన్స్ అనేది, విశ్వాసం అనేది అది పడిపోతూ ఉంది. ఎప్పుడైతే ఆ విశ్వాసం పడిపోతుందో ఆ కారణాలు ఏంటంటే దానికి తగ్గట్టుగా ఒక రుజువు ఏంటంటే, నిన్న కడియం శ్రీహరి వాళ్ళ కూతురు కడియం కావ్య ఎంపీ టికెట్ ఫైనల్ అయినాక కూడా వరంగల్కి ఆమె నిన్న లేఖ రాయడం జరిగింది కేసీఆర్కి. లేఖ రాసి ఆ లేఖలో స్పష్టమైనటువంటిది ఏంటంటే, ఇంతకాలం నడిచినటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఆ విలువలన్నీ పడిపోయినాయి. కారణాలు ఏంటంటే అటు అవినీతి, ముఖ్యంగా ప్రాజెక్టులని, ఆ లీకులని, వాటి నుంచి తర్వాత మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ అని, ఇవి కాకుండా ఇంకా ఎన్నో రకరకాల ఇంకెన్నో వస్తాయో ఇలాంటి విషయాలు. తర్వాత ముఖ్యంగా ఆయన నియంతృత్వ ధోరణి ఇన్నాళ్ళు చూసి పడిపోయిన పార్టీ వాళ్ళ లోపల ఎంతో చర్చ జరిగింది. తర్వాత ఈ అల్పత్వము, అహంకారము, ఆవేశము, ఈ కేసీఆర్ యొక్క ఈ లక్షణాలు, మళ్ళీ ఇవన్నీ కాకుండా నియంతృత్వ ధోరణి, ఎవరిని పట్టించుకోని విధానము, ఏది మాట్లాడినా కూడా తీసేసినట్టుగా, అదంతా ఎక్కడికి వచ్చిందంటే ఈ గత 4-5 నెలల నుంచి, మరి అంటే గత అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి ఈ రోజు వరకు గమనిస్తే చాలామంది నిర్వీర్యం అయిపోయి అవిశ్వాసంతో ఇక రాబోయే కాలంలో ఇందులో భవిష్యత్తు కష్టమే అనే విధంగా ఉండడం చేత ఇంకా మిగతా ఏ కారణాలు ఉన్నా ఇవి ప్రధానంగా నిన్న ఆమె లేఖలో రాసి బయటికి రావడం జరిగింది. అదేవిధంగా కడియం శ్రీహరి కూడా సిగ్నల్ ఇచ్చినట్టుగా అనుకుంటున్నాము. బహుశా ఆయన కూడా కాంగ్రెస్లోనే జంప్ అయ్యే అవకాశం ఉంది. ఇక చివరికి లాస్ట్కి ఏంటి ఈ యొక్క పరిణామం అనిపిస్తుందంటే, ఏ పార్టీ అయితే ఉద్యమంగా వచ్చి ఆత్మగౌరవం అని చెప్పి అందరి విశ్వాసాన్ని చూరగొని ఒక 10 ఏళ్ళు పాలించి రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఇచ్చి ఈ అందరినీ ముందుకు నడిపించాలి అభివృద్ధి దశలో అనుకున్నటువంటి కేసీఆర్ గారు అనుకోకుండా తన యొక్క భావజాలంతోనో ఈ యొక్క అల్పత్వము, ఈ యొక్క అహంకారము, ఈ ఆవేశ ధోరణితో పోగొట్టుకున్నటువంటి ఇది ఎక్కడికి వచ్చిందని అంటే ప్రతి ఒక్కరు దీన్ని వీడిపోతున్నట్టుగా జరుగుతూ ఉంది. ఆల్మోస్ట్ చివరికి నాకు తెలిసి ఆ 4 మిగిలేటట్టున్నారు ఇందులో. కేసీఆర్ కొడుకు, బిడ్డ, అల్లుడు, వీళ్ళు లాస్ట్కు వీళ్ళు ఉండి మళ్ళీ దాన్ని ఒకే ఆ భావజాలంతో నడిపించుకునే విధంగా ఉంటుందేమో రేపు పొద్దున. రాబోయే కాలంలో మిగిలేది మాత్రం ఆ 4. ఆ 4కి పోయే దారి ఎట్లా ఉండదు. ఇక మిగిలినది ఏంటంటే ఇప్పుడు అట్లనే ఏదో రేవంత్ రెడ్డి వచ్చిండు కాబట్టి చూపుతారు కాదు అక్కడ ఇందులో నుంచి అందరికి అని అనిపిస్తూ ఉంది. బీజేపీ పార్టీ కూడా అక్కడ గట్టిగా ఉంది. కేంద్రంలో, రాష్ట్రంలో కూడా దాని యొక్క పునాదులు పెద్దగా అయిపోయి అదొక వృక్షంగా తయారయ్యేటువంటి సమయం ఆసన్నమైంది. అట్లనే కాంగ్రెస్ ఆల్రెడీ అధికారంలోకి వచ్చింది. ఉన్నటువంటి గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అసలు ఈ మధ్య ఆమదనం కూడా స్టార్ట్ అయింది, మేధోమదనం. మళ్ళీ వెనకకి బ్యాక్ టు బేస్ టీఆర్ఎస్ లాగా చేసుకుందామా అంటే మన దగ్గర ఉన్నది ఒక చిన్న సాధనం, ఒక చిన్న సైకిల్తో దేశం అంతా తిరుగుతా అన్నట్టుగా జరిగింది. ఒక చిన్న వాహనం పెట్టుకొని, వాహనం చిన్నది, ప్రయాణం పెద్దది అయినట్టుగా బీఆర్ఎస్ అనేటువంటిది బహుశా రాబోయే కాలంలో అంత సక్సెస్ఫుల్ ఉండదేమో అని టీఆర్ఎస్కు. అయితే ఈ విశ్లేషణలు అన్నింటిలో విశ్వాసం కోల్పోతున్నటువంటి పరిస్థితి ఈ నాయకులు. ఎందుకంటే ఫస్ట్ టైం చూస్తున్నాము, టికెట్ ఇస్తే అంటే వద్దు, ఇచ్చిన టికెట్ను కూడా వెనకకి ఇచ్చినటువంటి ఈ యొక్క విధానం. ఎందుకంటే అలాంటి స్థాయిలో ఆ విధమైనటువంటి ఎంపీ టికెట్లు రావడం అనే దానికి ఇదివరకు పోరాడినటువంటి వ్యక్తులు ఇప్పుడు ఇస్తే కూడా వద్దన్నటువంటి లేఖ రాసి, మరి అంటే ఏదో మన వరకు అనుకుంటున్నటువంటిది కాదు, ప్రజలలో ఆ యొక్క విచారణ,
మరి క్యాండిడేట్స్లలో నాయకులలో కూడా చేస్తున్నటువంటి కార్యకర్తలలో కూడా కొంత విధి విధానాల మీద విరక్తి చెంది ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆయా స్థాయిని గమనించి వారు అక్కడ ఉన్న పరిస్థితులు సమస్యలను గమనించి ఇక మాకు ఈ పార్టీలో రేపొద్దున భవిష్యత్తు ఉండదని చాలామంది, కొంతమంది మాత్రం వాళ్ళు కట్టుబడి ఉన్నారు. ఏ పార్టీలో అయినా ఉంటారు వాళ్ళు, ఇటు అటు జంప్ చేయడము లేకపోతే పోవడము, ఇది చాలా తక్కువ మంది మనం చూస్తూ ఉంటాం. ఇక ఇప్పుడు అదొక ట్రెండ్ అయిపోయింది అనేటువంటి విధంగా మాట్లాడారు. చాలా మంది కూడా ఏంటంటే మీరు ఇట్లా జంప్ అవుతున్నారు లేకపోతే మారుతూ రేపొద్దున ఇంకో పార్టీలో పోతా అంటున్నారంటే ఇది కామన్ అయిపోయింది అని నిన్న మొన్న ఒక చోట వినడం జరిగింది. ఇక ఆ ప్రశ్న చాలా కామన్ అయిపోయింది. ఇప్పుడు అవినీతి ఎట్లా కామన్ గా మాట్లాడేసుకుంటున్నారు, అరాచకం ఎట్లయితే కామన్ గా మాట్లాడేసుకుంటున్నారు, యాక్చువల్గా ఇది ఒక ప్రమాదం. కానీ ఈరోజు చివరికి లాస్ట్కు మిగిలేదు ఎవరంటే ఆ నలుగురు మిగిలేటట్టుగా ఉన్నారు. ఇప్పుడు కడియం శ్రీహరి గారు, కడియము అవి ఎవరైతే కావ్య పూర్తిగా క్లియర్గా లెటర్ రాసి ఈ కారణాల చేత ఈ అవినీతి, మళ్ళీ లిక్కర్ కేసు, మళ్ళీ తర్వాత కొన్ని చోట్ల ఈ యొక్క అంటే ముందు పార్టీ తీసుకున్న నిర్ణయాలు బాగా లేవు, కాకపోతే నాకు ఇచ్చినందుకు చాలా గౌరవంగా థ్యాంక్ యూ అని చెప్పి మరి పక్కా జరిగి ఇక రేపొద్దున ఏ పార్టీలకు అనకుండా మనకు తెలుసు కాంగ్రెస్లకు పోయే అవకాశం ఉందని ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి ఈ విధమైనటువంటి ధోరణి వల్ల ఎంత ఆందోళనలో ఉన్నటువంటి వాడైనా ఒక చోట చెప్పినట్టుగా అహంకారము, ఆవేశము, తొందరపాటు, అవినీతి, ముఖ్యంగా స్వార్థము మనిషి నిలబెట్టదు అనేది మాత్రం ఆమె లెటర్లో రాసి మరి లేఖలో పోతూ ఉంది. కాబట్టి ఇక నుంచి అయినా ఏ పార్టీలైనా ఈ పద్ధతిలో ఏదైతే పోతుందో నాకు తెలిసి ఇది మూర్ఖమైనటువంటి విధానం. ఇప్పుడు ఈ విధంగా నడవవు పార్టీలు, కానీ అది వారి వారి విచక్షణకు వివేకానికి వదిలేయడమే జరుగుతుంది. కానీ మంచి మంచి నాయకులను మిస్ చేసుకుంటున్నటువంటి ఉన్నవాళ్ళు కూడా నిర్వీర్యంగా ఉన్నటువంటి మనస్సులో పూర్తిగా ఇష్టం లేకుండా కూడా ఇంకా కొనసాగుతున్న వాళ్ళు, కొంతమంది టికెట్లు వచ్చిన వాళ్ళు ఏ విధంగా దీన్ని గట్టెక్కించుకోవాలి, ఇన్నాళ్ళు వెయిట్ చేస్తే రాలేదు ఇప్పుడు వచ్చింది, కానీ దాన్ని ఏ విధంగా నిలబెట్టుకోవాలి అంటే ప్రజలలో కూడా యొక్క విశ్వాసాన్ని పెంపొందించడం, కార్యకర్తల్లో ఆ ఉత్సాహాన్ని నింపడం అనేది చాలా కష్టము. ఇక చివరికి ఆ నలుగురే మిగులుతారు అనేటువంటి మాట ప్రజలు ఆ విధంగా ఊహించుకుంటున్నారు. కాబట్టి ఈ పద్ధతిలో ఏ విధంగా ముందుకు పోవాలనేది నిర్ణయించుకోవాలి.